హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ది కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ఎలా వచ్చింది 'కంప్లీట్ మ్యాన్'? ఏంటి? సో, ధ్యానం. ధ్యానం చేస్తేనే ప్రతీదీ పరిపూర్ణత్వానికి చేరుకుంటాం అని ఒక వ్యక్తి చెప్పారు. సో, ఏంటి? ఎలా చేరుకుంటాం? మరి ఆల్రెడీ మనం ఆచరించి చేరుకున్న విషయాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పగలం ఎవరికైనా సరే. అది అనుభవపూర్వకంగా కదూ! సో, అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం గురించే ఈ 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్. సో, కాబట్టి అలాగే ఈ సందర్భం సారంగానే మనం ప్రతిరోజు సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. ఆ వ్యక్తిత్వం ఎవరో కాదండి. ఆ పరిపూర్ణత్వం ఎవరో కూడా కాదు. సో, వారే పత్రిజీ గారు. సో, వారి యొక్క వ్యక్తిత్వ వికాసం గురించి మనం తెలుసుకోవాలంటే మరి పిరమిడ్ సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలోనే మనకు అవన్నీ విశేషాలు, ఆ జ్ఞానం అంతా కూడా మనకు అందుతూ వస్తుంది. సో, మరి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు మనకి హిమబిందు గారు బెంగుళూరు నుండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి వారేం తెలుసుకున్నారు? ఏం నేర్చుకున్నారు? సో, వారి నుండి మనం కూడా తెలుసుకుందాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం. హాయ్ మేడం. నమస్తే. సో, వెల్కమ్ అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఇందు. అందరికీ కూడా ముందుగా మనందరి గురువైన ప్రియతమ గురువైన మేడం వాయిస్ బ్రహ్మశ్రీ చాలా చిన్నగొస్తాంది. అవునా? ఇప్పుడు హ్మ్. ఇందు ఆ! వినిపిస్తుందా? ఓకే. మేడం ఓకే. ఓకే. మనందరి గురువైన ప్రియతమ బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి, అందరి ధ్యాన మిత్రులకి నా హృదయపూర్వకమైన ధ్యాన వందనాలు, ఆత్మ వందనాలండి. అండ్ ఈ టీమ్‌కి అందరికీ కూడా ఇక్కడ యూట్యూబ్‌లో చూసే వాళ్ళకి, ఈ టీమ్‌కి అందరికీ గూడా ధ్యాన వందనాలు. హ్మ్. సో, నా పరిచయం కొద్దిగా చేసుకుంటాను. నేను ధ్యానానికి ముందు నేను ఏంటి? ధ్యానం తర్వాత ఏంటి? అండ్ దీనిలో దీనిలో చెప్పారనమాట. అంటే జూమ్ లింక్‌లో చెప్పారు. ఆయన ఆలోచనల గురించి, ఆయన లక్ష్యాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ప్రతి మాస్టరు ఆయన నేర్పించిన విధానం గురించి అన్నారు. నేనంతటి గొప్పదాన్ని కాదు పత్రి గారి గురించి చెప్పేంత చెప్పేంత గొప్పదాన్ని కాదు. కానీ పత్రి గారిని చూస్తూ నేనేం నేర్చుకున్నానో, ఏంటి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అన్నది నేను తెలియజెప్తాను. సో, ధ్యానానికి ముందు నా నాకు ఎలాంటి భావనలు, ఎలాంటి అనుభవాలు జరిగాయంటే, అంటే ఏమీ తెలియని జీవితం నాకు. అంటే ఒక ప్రపంచ జ్ఞానంతో ఉంటేనే మనల్ని గుర్తిస్తారు అన్న భావనలు. సో, ఏది మంచి చెడులు మంచిగా ఉంటే వాళ్ళని గొప్ప అని, చదువు నేర్చుకుంటే వాళ్ళు గొప్ప అని, ఇలా ప్రపంచంతో, ఇలా సంఘం ఏర్పరిచిన మనస్సుతో నేను నా మనసులో అల్లకల్లోలం అయిపోయేది నాకు. ఒక ఆత్మ న్యూనత భావన ఉండేది నాకు ధ్యానానికి ముందు. ఏదో లోపల దుఃఖము, బాధ ఉండేటివి. ఎ చదువు సరిగ్గా చదవడం కానీ, దాన్ని అర్థం చేసుకోవడం కానీ, మరిచిపో మరుపు అన్నది నాకు సహజంగా ఉన్నది. సో, అవి గుర్తుపెట్టుకొని రాయాలన్నా, చదవాలన్నా నాకస్సలు రాదండి. సో, ఇలాంటి స్టేట్ నాది. ధ్యానానికి ముందు చిన్నప్పుడు బాల్యమంతా కూడా ఒక బాధతో లోపలైతే బాధ ఉండేది. ఆడుకోవడం, పాడుకోవడం అన్నీ ఉండేటివి కానీ బయటకి. కానీ లోపల ఏదో బాధ ఉండేది నాకు. ఏదో తలిచేసేది. లోపల నలిగేదాన్ని. ఎవరికీ చెప్పుకోలేను. ఏవైతే క్వెషనింగ్ ఉన్నాయో, నా లోపల ఏవైతే తిరుగుతున్నాయో అవి చెప్పచ్చునో లేదో కూడా తెలియని స్టేట్ అన్నమాట. సో, అలాంటి ఆలోచనలు, అలాంటి భావనలు ఉన్నాయి. అంటే సంఘపరంగా అయిపోని. సో, మనిషి ఇలానే ఉండాలా? సో, దేవుడంటే ఏంటి?
నేను వెళ్ళే దారిలో స్కూలుకి వెళ్ళే దారిలో అన్ని మతాలు కనిపించేవి నాకు. అంటే ఒక క్రీస్తు మతం అయిపోని, ఒక ముస్లిం మతం అయిపోని. సో, ఇలాంటివి నా దారిలో చర్చ్ కానీ, మసీదు కానీ అలాంటివి కనిపించేది. దేవుళ్ళుగా ఇన్ని రకాలున్నారా? మతాలు ఇన్ని రకాలున్నాయా? సో, దైవం అంతా ఒకటే అంటున్నారు గదా! కానీ ఇన్ని రకాలైన ఎందుకు ఏర్పడ్డాయి? ఆకాశం చూసినప్పుడు, ఆ నక్షత్రాలు చూసినప్పుడు అలా ఆలోచన అలా వెళ్ళేది. అక్కడ నుంచి దైవం చూస్తుందా? ఇదంతా కూడా సృష్టి ఏంటి? అనేంటివి ఏంటో క్వెషన్‌లు అప్పుడప్పుడు వచ్చేటివి గానీ, దాని మీద అవగాహన గానీ, దాన్ని గురించి తెలుసుకోవాలని గానీ, దాని గురించి ఒకరిని అడగాలని కానీ, అలాంటివి ఏంటివి లేవు నాకు. అవి తెలిసేటివి కాదు. అంటే ఒక్కసారి అడిగా నా తల్లిని. అంటే దేవుడిని ఏమని అడగాలి? మన కోరిక అడగాలా మనము? మనల్ని ఇలా చూసుకోమని, మనం ఇలా ఉండాలని, అని ఒక కోరికలేమైనా అడగాలా అని అడిగా. దైవం అంటేనే మనమేం మనము మనల్ని ఎలా చూసుకోవాలో తెలుసమ్మా అని నా తల్లి నాకు చెప్పేదనమాట. చిన్నప్పటి నుంచి ఒక నాకు తల్లే గురువు. తనని చూస్తూ సహనాన్ని గాని, కుటుంబాన్ని ఎలా చూసుకోవడం కానీ, ఎలా మాట్లాడడం కానీ, ఆమె ఎలా పనులు చేసేది కానీ, సో, అలాంటివన్నీ చూస్తూ వచ్చా. అండ్ మా తాతయ్య సత్యసాయి బాబా డివోటీ అని. ఒక బుక్కొచ్చేది. సత్యసాయి బుక్ అప్పుడు బుక్ గాని అలాంటిది ఒకటొచ్చేది. ఆ బుక్‌లో ఎప్పుడు చదివినా నాకు అర్థమయ్యేటివి కాదు. చాలా ఆధ్యాత్మిక పదాలు అప్పుడు అర్థమయ్యేటివి కాదు. ఒక ప్రేమ తత్వం అనేది తప్పితే, అది కూడా సామాన్య భాషలో ఉన్నది కాబట్టి, ఆ పదము ఏంటో అనేది చదవడానికైనా వస్తుంది. కానీ మిగతాదంతా గూడా భగవద్గీత అయిపోని, ఏదైనా అయిపోని బుక్ తీసుకుంటే ఏమీ అర్థం కాదు. ఆ ఆధ్యాత్మిక పదాలు ఏవి అర్థం కాదు. ఎవరు చెప్పేవాళ్ళు కాదు. రాముడంటే ఏంటి? కృష్ణుడంటే ఏంటి? సో, రాముడు ఏం చెప్పాడు? కృష్ణుడు ఏం చెప్పాడు? సో, మహాభారతం అయిపోని, రామాయణం అయిపోని, చిన్నప్పటి నుంచి కూడా ఆ సీరియల్స్‌లో చూసి, సో, రాముడంటే ఇలా ఉంటాడు. కృష్ణుడంటే ఇలా ఉంటాడు. సో, వాళ్ళైతే దేవుళ్ళు కాబట్టి అన్నీ చేయగలరు. అన్నీ మనల్ని చూసుకోగలరు అనే భావాలు ఉండేటివి అందరికీ ఉండేలాగా. సో, సత్యసాయి డివోటీ గదా! మా తాతగారు సత్యసాయి చెప్పేటివి గాని, ఆయన చెప్పేటి విషయాలు గాని మాకు చెప్పేవారు. ఒకటే సత్యసాయి దానికి ఒకసారి పుట్టపర్తికి ఎళ్ళాననమాట. సత్యసాయి ఆయన కనిపిస్తూ ఉన్నారు. అందరితోనూ ఇలా మాట్లాడుతూ అలా వెళ్తూ ఉన్నారనమాట. సో, ఏం కావాలి అని అడగడానికి ఒక పేపర్‌లో రాయమన్నారనమాట. అప్పుడు జ్ఞానం అని రాసాననమాట. నా తల్లి నాకు చెప్పించింది. అంటే జ్ఞానం అడగాలి ఒక దేవుడిని. అది ఉంటే అన్నీ మనకున్నట్టే అని ఆవిడ చెప్పింది కాబట్టి నాకు ఆ పదమైనా తెలిసింది. సో, జ్ఞానం అని పేపర్‌లో రాసా అనమాట. పేపర్‌లో రాసి అలా అందరూ ఏదో పేపర్‌లన్నీ ఒక చోట ఇస్తుంటే అలా ఇచ్చాననమాట. అలా ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది నాకు జరిగింది. జ్ఞానం అని అందరూ గూడా టెంపుల్‌లో అక్కడ వెళ్ళిన చోట నేనున్న ఊర్లో టెంపుల్స్‌కెళ్ళి అందరూ తిరుగుతూ కోరికలు అడుగుతున్నారు. ప్రాపంచికంగా కోరికలు. నాకిలా నా ఆరోగ్యం బావుండాలి. నాకు పిల్లలు గావాలి. నాకు ఇలా ఉండాలి, అట్లా ఉండాలని అందరిని అబ్జర్వ్ చేసేదాన్ని తప్పితే, నాకంటూ ఒక కోరిక కోరాలని ఏమి అనిపించేటివి కాదు. కానీ అక్కడ విషయాలని వాటిని అర్థమయ్యేటివి కాదు. కానీ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు? అడుక్కోవడం ఏంది అన్నట్టుగా చూస్తూ ఉండేదాన్ని అంతే గాని, సో, దానికేంటివి అర్థాలు తెలిసేది కాదు. సో, జ్ఞానం అని నేను 108 రౌండ్స్ టెంపుల్ చుట్టూ తిరిగేదాన్ననమాట. రోజు మార్నింగ్ ఎళ్లి నాకదే పని. 5-6 అలా వెళ్ళి 108 రౌండ్స్ వేసేదాన్ని. జ్ఞానం అని పలుకుతూ. అక్కడ అమ్మవారి గుడి. మారమ్మ అని ఆ ఆ ఊర్లో చదివిన ఊరు చిత్తూరు డిస్ట్రిక్ట్ పుంగనూరని. సో, ఆ ఊర్లో అమ్మవారిది టెంపుల్ ఉండేదనమాట. ఆ టెంపుల్ చుట్టూ 108 రౌండ్లు
నేను వేసేదాన్ని. అలా ఒక 2, 3 సంవత్సరాలు చేశాను. తర్వాత భజన్స్ అని వెళ్ళా. కానీ ఆ లోపల ఏంటో వెతుకుతుంది. ఏం వెతుకుతోందో గూడా నాకు తెలియని స్టేట్. భజనలకి వెళ్ళా. సత్యసాయి భజన్స్‌కెళ్దాము అంటే, మా తాతయ్య గారితో నేను వెళ్ళేదాన్ని. సో, ఆయన మాటలు విని, ఆయన చెప్పింది చేస్తూ, ఆయన అలా వెళ్ళేదాన్ని. సో, ఆధ్యాత్మికత అని చెప్పలేను గానీ, ఆహ్, అలాంటి ఆలోచనలు ఉండేటివి. కానీ నేను మాట్లాడితే ఒక వ్యక్తితో నాకుండేటివి భావాలు. ఒకరితో మాట్లాడితే హ్యాపీనెస్‌నివ్వాలి, సంతోషాన్నివ్వాలి. లేకపోతే మాట్లాడగూడదు అని అనిపించేటివి నాకు చిన్నప్పటి నుంచి గూడా అలాంటి భావాలుండేటివి. ఒకరిని హాని చేయాలని, నొప్పి పెట్టాలని అలాంటి భావాలు నాకు చిన్నప్పటి నుంచే లేవు. ఆ లోపల ఏంది ఉండదు. సో, అలాంటి స్టేట్‌ని నేను అబ్జర్వ్ చేసుకున్నాననమాట. తరువాత ఎప్పుడైతే బెంగుళూరుకొచ్చానో, నా ఆఫ్టర్ మ్యారేజ్ తొందరగా మ్యారేజ్ చేసేసారండి. 18 ఇయర్స్‌లోనే. 17 కంప్లీట్ అవ్వలేదింకా. ఆ టైంలోనే మ్యారేజ్ అయిపోయింది. బెంగుళూరుకొచ్చేసాను. ఆ టైంలో నాకు ఆనాపానసతి బుక్ అని పోస్ట్ చేశారు మా మామయ్య. అంటే దానికి ముందే 2 సంవత్సరాల ముందే మా మేనమామ సుధాకర్ రెడ్డి. ఆయన ద్వారా నేను ధ్యానానికొచ్చిన. మా మేనమామ, అత్తమ్మ, మేనత్త వల్ల ధ్యానానికొచ్చాను 2 ఏండ్ల ముందే, దానికి ముందే. అప్పుడు 41 రోజులు ధ్యానం చేశాననమాట. గంట ధ్యానంలో చాలా ఆనందం వేసేది నాకు లోపల. కానీ అది కంటిన్యూ అవ్వడానికి కానీ, ఆ చుట్టూ ధ్యానులు కానీ, వాటి గురించి ఎప్పుడు మాట్లాడేవాళ్ళు గానీ లేరనమాట. పత్రి గారిని గాని చూడలేదు. కానీ పత్రి గారు అని గురువుగారు చెప్పినది ఈ ధ్యానం అని చెప్పి, మా మేనమామ 41 రోజులు చెయ్యండి ధ్యానము. తర్వాత మీ ఇష్టం. మీకెలా అనిపిస్తే అలా అని. అట్లా నా ధ్యాన పరిచయం అయింది 2 ఏళ్ల ముందు. తర్వాత 2 ఏళ్ల తర్వాత నా ధ్యాన పరిచయం 41 రోజులు చేసిన తర్వాత మీ ఇష్టం అన్నారు గదా! బాగుంది. కానీ అది కంటిన్యూ అవ్వలేదు. తర్వాత మళ్ళీ నాకు 2 ఏళ్లయినాక నా మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఆనాపానసతి బుక్కు అప్పుడు జనవరి 1 గ్రీటింగ్స్ పంపించేవాళ్ళు గదా! సో, అలాంటిది నాకు గ్రీటింగ్స్ బదులు మేనమామ న్యూ ఇయర్‌కి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒక ఆనాపానసతి బుక్‌ని పంపించారనమాట. దాంట్లో నేను చదివా. ధ్యానం అంటే టీ తాగినంత ఈజీ. ధ్యానం ఇలా చేసుకోవాలి. మనమందరము దేవుళ్ళము అని ఆ పదాలు రాయడము, అవి అర్థం చేసుకోవడానికి సరళమైన మన మామూలు భాషలో ఎలా మాట్లాడతామో అలా ఉన్నాయి అర్థం చేసుకోవడానికి. అప్పుడు నాకు మళ్ళీ ఆ బుక్ ద్వారా మళ్ళీ కంటిన్యూ చేశాను ధ్యానం. ఇలా కంటిన్యూ చేస్తూ 6 నెలలయిన తర్వాత నా సిస్టరు, నేను ఒక్కసారిగా వచ్చాము మళ్ళీ. ఇద్దరము ప్రయాణం చేసుకుంటూ దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ 6 నెలలు అలా. సో, అలా అయిపోతూ గడిచిపోతున్నాయి. కానీ గురువుగారు ఎప్పుడొస్తారు? ఎలా చూడాలి వాళ్ళని ఆలోచన లేదు. కానీ వాటిని పాటిస్తూ ఉన్నాము. 6 నెలల తర్వాత పత్రి గారు ఇలా వస్తారని మాకు తెలిసిందనమాట. బెంగుళూరుకొస్తున్నారనేసి. అప్పుడు యలహంకలో అప్పుడొచ్చేవాళ్ళనమాట. అక్కడ క్లాసెస్ నడిచేవి. అంటే ఇయర్లీ వన్స్ అలా సంథింగ్ అప్పుడు అలా వచ్చేవాళ్ళు ఆ టైంలో. అప్పుడు నేను ఫస్ట్ టైమ్ 6 నెలల తర్వాత పత్రికాని కలవడం జరిగింది. ఫస్ట్ వెళ్ళడం, సార్‌ని చూడడం అన్నది జరిగింది. ఆ ఉత్సాహము, ఆ లోపల ఎలా ఉంటారాయన? ఏం చెప్తారు? మనము మనం ఏం మాట్లాడొచ్చు అని లోపలన్నీ గూడా ఆహ్, ఆ సందిగ్ధం ఉండేది. సో, ఈ మా అక్క నేను ఫస్ట్ వాళ్ళ ఒక ఇంటికెళ్ళాం. ఒక మాస్టర్ ఇంటికెళ్ళామనమాట. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు డోర్స్ ఓపెనే ఉన్నాయన్నమాట. ఇంకా మేము కనిపించట్లేదు నా సిస్టర్ నేను. ఇలా వెల్ వస్తున్నాం లోపలికి వెళ్ళాలి. కానీ పత్రి గారి వాయిస్ ఇనిపిచ్చింది. కమ్, కమ్, కమ్ అని. అంటే ఇంకా చూడలేదు మమ్మల్ని. మేమొస్తున్నట్టు అర్థమవుతుంది అన్నది ఎలా తెలిసిందని మేమిలా తొంగి చూసినాం. కమ్ కమ్ అని మమ్మల్నేనా అంటుందని. మిమ్మల్నే కమ్ కమ్ అన్నది. అది ఫస్టు సార్‌ని చూడడము.
ఎంత సంపూర్ణంగా అనిపించిందో లోపల నుంచి. అది ఆ హార్ట్ అనేది చెప్తుందనమాట. ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చి చేరారు అన్నట్టు, దగ్గరికి చేరారన్నట్టు. గురువు అనే భావన అంటే ఆయన ఎక్కడో ఉంటారు. మనం ఎక్కడి నుంచో చూడాలనే భావన. ఇలా కలుస్తాము, ఇలా షేక్ హ్యాండ్ తీసుకుంటాం అనేది కూడా గురువు దగ్గరికెళ్ళి ఇంత ఇంత దగ్గరగా మాట్లాడతామా అన్నది నేను ఆశ్చర్యపోయాననమాట. సో, వెళ్ళాము. ఆయన ఏంటి అని అడిగారు. సో, ఇలా ధ్యానం చేసుకుంటున్నాము అని అన్నాము. సో, అప్పుడే ఫస్ట్ టైమ్ ఫుడ్ చేశారు మా కోసం. వచ్చారు గదా! వంట చేసి భోంచేసారా అని అడిగి, భోజనం తిని తర్వాత క్లాస్ ఉన్నింది. క్లాస్‌కెళ్ళామండి. పత్రి గారు ఫస్ట్ క్లాస్ వినడం, సార్‌ది వాయిస్ వినడం ఫస్ట్ టైమ్ అనమాట. మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అన్నప్పుడు నా చెవులు ఇలా విరుచుకున్నాయి. లోపల సౌండొచ్చింది. ఈ మాటలు కళ్ళమ్మల నీళ్ళొచ్చాయి. ఈ మాటలు వినడానికా అసలు గాడ్స్ అంటున్నామా? నా లోపల ఏంటేంటివో ఉన్నాయి. సో, దేవుడంటే ఎక్కడ్నుంచో చూస్తాడు. విగ్రహ రూపంలో ఉంటాడు. అన్నం అనన్ అన్నం అన్న ఆలోచనలతో ఉన్న మనల్ని దేవుళ్ళంటున్నారాయన అని ఒక్క సెకండ్ లోపల ఎంత భారము దిగిపోయాయన్నమాట. ఆ మాటలతో, ఆ జ్ఞానంతో, ఆ 3 మాటలతోనే చాలా లోపల ఓపెన్ అయిపోయింది వినంగానే. ఆ అనుభూతి నాకు లోపల తెలుస్తోంది. మనం దైవాలమా? మనం మరిచిపోయామా? అని లోపల ఎంతో అనుభూతి. ఆ ఆనందానికి కళ్ళల్లో నీళ్ళు. ఆ స్పర్శని, ఆ మాటని విన్నప్పుడు నాకు కలిగిన అనుభూతి అన్నమాట. ఆయన ఆత్మ జ్ఞాన భాండాగారం. ఆ జ్ఞాన భాండాగారం అన్నమాట. ఆయన మాట మాట్లాడితే, ఆయన దగ్గరున్నప్పుడు, ఆ లోపల అజ్ఞానం ఏదైతే ఉందో, మనకు ఆ చీకటైతే కమ్ముకుందో, ఆ జ్ఞానంతో మాట్లాడినప్పుడు, ఆయన మాట మాట్లాడినప్పుడు, ఆ మాటకి ఎంత శక్తి ఉంటుందో. అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం ఉంది. దాని వెనకాల కరుణ ఉంది. దాని వెనకాల సమానత్వం ఉంది. ఇవన్నీ చేరిస్తే ఒక మాటగా వస్తుంది. ఆ మాట మాట్లాడినప్పుడు దానికెంతో శక్తి ఉంటుంది ఆ గురువుకి. ఆ మాట శక్తితో మనలో ఉన్న చీకటిని చీల్చేస్తుంది. అజ్ఞానాన్ని చీల్చేస్తుంది. అలాంటి అనుభూతిని నేను పొందాను. అప్పటికి ఆ జ్ఞానం తెలీదు గానీ, ఈ పదాలలో చెప్పడానికి స్టేజ్ మీదకి రామ్మా! నువ్వు మాట్లాడు అని లేపారు. నాకీ పదాలు చెప్పడానికి రాలేదు గానీ, చాలా లోపల అయితే షివరింగ్‌గా ఉంది. ఆయన పక్కలో కూర్చొని మాట్లాడడం అన్నది ఒక షివరింగ్‌గా అనిపిస్తుంది. మాట్లాడడం అంటే. కానీ అప్పుడున్న విషయాలు, ఆరోగ్యం ఎలా బాగు చేసుకున్నాను అనే మాట్లాడగలిగాను గానీ, ఇంకా మిగతా మాటలు నాకు రాలేదు అప్పుడు ఆ స్టేజ్ పైన. సో, అంతే మాట్లాడగలిగాను. సో, హెడ్‌ఏక్ ఉన్నింది నాకు. ఇలా ధ్యానం చేసుకున్నప్పుడు ఆహ్, ఈ మందుల ద్వారా నాకు ఆహ్, వేరే, వేరే అనారోగ్యం వచ్చింది. సో, అలాంటిది నేను తగ్గించుకోగలిగానని స్టేజ్ మీద చెప్పాను. సో, నేను ఈ 25 ఏండ్ల జర్నీలో చాలా విషయాలని పత్రికని చూస్తూ నేర్చుకున్నాననమాట. నెలకి మంత్‌కి ఒక రోజు పిరమిడ్ వ్యాలీకి విజిట్ చేస్తారు. అది స్టోన్ వేసినప్పటి నుంచి, రాయి పడినప్పటి నుంచి పిరమిడ్ వ్యాలీ అన్నది నేను చూస్తూనే ఉన్నాను. అక్కడ ఎన్నో సర్వీసులు చేస్తూ, ఎన్నో ధ్యానమయ యజ్ఞాలకి బుద్ధ పౌర్ణమి జరుగుతుంది. సో, అన్ని 20 ఇయర్స్ నేను అక్కడ బుద్ధ పౌర్ణమికి వెళ్ళడం, వాలంటరీ వర్క్స్ చేయడం, వాటిల నుంచి ఫ్రెండ్స్ నుంచి నేర్చుకోవడం. హ్మ్. అప్పుడున్న పైమాతో మేమంతా టీము. మేము ఒకరికొకరు డిస్కషన్స్ అవన్నీ కూడా సారు చెప్పింది ఏంటి? మనం ఎలా తీసుకుంటున్నాం? మనం ఎలా ఆచరణలోకి పెడుతున్నాం? ఇవే ఉండేటివి మాకు. ఇంకా వేరే ఆలోచన ఏది ఉండేదే కాదు.
మన మన ఉన్నతికి, ఆత్మ పురోగతికి ఏం చెయ్యాలి అన్నదే డిస్కషన్ ఉండేటివి కానీ, ఇంకా ఏ డిస్కషన్స్ ఉండేటివి కాదు మాలో. పని లేకపోతే సార్ చెప్పిన కాన్సెప్ట్‌ని అర్థం చేసుకున్నామా? అది అనుభవపూర్వకంగా, అది జ్ఞానంగా తెలుసుకున్నామా? మనలో మనము లోపలికి వెళ్ళామా? దాన్ని అర్థం చేసుకున్నామా? దాన్ని అవగాహన చేసుకొని మళ్ళీ మనము జీవించామా? దాన్ని అప్లై చేశామా? అనేది ఎప్పుడూ లోపలికి చెక్ చేసుకోవడం ఉండేది మాకు. ఇంతకన్నా ఏది ఉండేది కాదు. పని, సేవ చేయడము, ఇవన్నీ డిస్కస్ చేయడము, వీటి గురించి నాకు తెలిసిన నేను అనుభవపూర్వకంగా ఏదైతే తెలుసుకున్నానో అది చెప్పడం. పుస్తక రూపంలో ఎంతో జ్ఞానం ఉంటుంది. ఒక వ్యక్తి చెప్పిన జ్ఞానం ఎంతో ఉంటుంది. కానీ నాకది వచ్చేదే కాదు. నేనేదైతే తెలుసుకున్నానో, అది తెలుసుకున్న దాన్ని అనుభవపూర్వకంగా వస్తేనే ఆ జ్ఞానాన్ని నాకు చెప్పడం వస్తోంది. లేకపోతే అస్సలు నేను చెప్పను. అండ్ పత్రిగారిని చూస్తూ ఆయన మాట ఎలా మాట్లాడుతున్నారు? ఏ దృష్టితో చెప్తున్నారు? ఎప్పుడు కూడా ఆయనకి శరీరపు దృష్టి ఉండనే ఉండదు. ఎప్పుడు గూడా సోల్ సోల్ పర్సెప్షన్ ఉండేది. సోల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతారు. ఒక్క మాట గూడా ఈ ప్రాపంచిక విషయానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది ఎప్పుడు మాట్లాడింది చూడలేదన్నమాట. అండ్ ఆ సామరస్యం, సమానత్వం, కరుణ ఎన్ని రోల్స్ చూసానంటే ఆయనలో, ఆహారం వండేటప్పుడు, ఆయన వడ్డించేటప్పుడు ఒక తల్లిగా, క్రమశిక్షణలో ఒక తండ్రిగా, తల్లిగా ఉన్నా, తండ్రిగా ఉన్నా ఆ లోపల ఆ దైవత్వంతో ఉంటుంది. గురువులకే గురువుగా స్టేజ్ పైనున్నప్పుడు ఏది చెప్పాలో గురువులు చెప్తున్నా గూడా దాన్ని ఎక్కడ సరిచెయ్యాలో, ఎలా ఉన్నారు అని అక్కడ గూడా నేర్పించారు సారు. అండ్ మాట మాట మీద ధ్యాస తీసుకొనొచ్చారు. బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని, నోబుల్ ట్రూత్‌ని, తర్వాత ఇవన్నీ తీసుకొనొచ్చారు. బుద్ధుడు దుఃఖరాహిత్యంతో ఎలా ఉండాలో నేర్పించారు. కానీ మైత్రేయ బుద్ధుడు పత్రిగారు ఒక మిత్రత్వంతో, సకల కోటి జీవరాశులతో మిత్రత్వంతో ఎలా ఉండాలో, జీవించాలో నేర్పించారు. ఆ జీవిత శాస్త్రం నేర్పించారు. ఆ బిహైండ్ ఒక సైన్స్‌ని, ఆ సైన్స్ శాస్త్రీయంగా ఎలా మాట్లాడాలి మాటని, ఎలా చూడాలి, ఎలా వినాలి అన్నది లోపల మారితే, మన లోపల మారితే ఈ దృష్టి ఏ దృష్టితో చూస్తున్నామో తెలుస్తుంది. ఒకరిని చూస్తున్నాము, ఒకరితో మాట్లాడుతున్నాము అంటే మన మాట మీద, మన భావన మీద, మన దృష్టి ఎలా ఉందో మనల్ని మనం చూసుకోవడం మనకు తెలియక, ఒక ఎరుకతో లేక మనం ఎన్నో కలత చెందాం మనస్సుతో అయిపోను. ఆ లోపల ఎన్నో అపోహాలు, భ్రమలు, ఇవన్నీ కూడా ఆలోచనలు, అ అవసరం లేని ఆలోచనలు, ఈ ప్రపంచంతో కూడిన ఆలోచనలు, లేనివన్నీ కూడా లోపల చెత్తగా మారిపోయి, ఆ చెత్తలో ఉండి, ఇక్కడ ఏ కదలిక లేకుండా ఉండాలంటే, చెప్పే మాటలకి, చేస్తున్నామా అన్న దానికి ఎన్నో భయాలు, ఇవన్నీ కూడా వెళ్తూ చిన్నగా నడుస్తూ ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఆయన ఆయన ఏ దేని రకంగా చెప్పారు అని అవగాహన చేసుకుంటూ, దాని లోతులకు వెళుతూ, అర్థం కాకపోతే మళ్ళీ సాధన చేసుకుంటూ, ఇలా అర్థం చేసుకుంటూ వచ్చాను. రాకపోతే రాదు. వచ్చిందంటే వచ్చింది. ఉన్నది ఉన్నట్టుగా చూడ్డం. ఈ లోపల మారితే బయట మారుతుంది అంటే, ఈ బయట ప్రపంచం మారడం కాదు. ఈ చూసే చూపు. అంటే నువ్వు ఆత్మ పరంగా చూస్తున్నావా ఒక వ్యక్తిని? లేకపోతే శరీరంగా చూస్తున్నావా? లేకపోతే ఒక క్వాలిటీస్ వాళ్ళలో ఉన్న గుణాలని చూస్తున్నావా?
నువ్వు ఏది ఆధారంగా తీసుకొని చూస్తున్నావు? ఏది ఆధారంగా ఏది ఆధారంగా పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు? అంటే ఒక ఇష్టమా? ఒక ప్రేమనా? లేకపోతే ఒక కరుణతోనా? లేకపోతే ఏది బేస్ చేసుకొని మాట్లాడుతున్నావు? అన్నదే ఈ మాట మీద ధ్యాస. సో, దాంట్లో వెనకమాల సైన్స్, శాస్త్రీయతో కూడిన మాటని మాట్లాడడం గాని, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు గాని, ఆయన మాట్లాడితే ఏదైనా ఇస్తే లోపల అంత బరువు తగ్గిపోతదనమాట. అంత జ్ఞానంతో, అంత వెలుగుతో ఒక సూర్యుడు వెలుగు ఎంత ఉంటుందో దానికన్నా 1000 రెట్లు వెలుగుంటే మన లోపలికి దూసుకుపోతుంది ఆ వెలుగు. గురువు గురువు మాట్లాడినా, గురువు చూపు చూసినా ఆయన దారి ఏర్పరుస్తారు మనకు. ఇలా నడువు అని. సో, మనము ఒక అజ్ఞానంతో ఉన్నాము, చీకటితో బ్రతుకుతున్నావు అంటే అక్కడ ఆయన మాటతో, ఆయన చూపుతో, ఆ వెలుగుతో మన లోపల అజ్ఞానం అంతా కూడా కరిగిపోతది. ఆ అనుభూతి నేను చెందాను. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు, ఆయన అబ్జర్వ్ చేసేటప్పుడు. ప్రతిసారి దగ్గరికెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తారా? ఆయన ఏం మాట్లాడతారా? మనం ఏం నేర్చుకోవాలా అనే ధ్యాసే తప్పితే ఇంకేది ఉండేది కాదు. అండ్ సేవ చేసుకున్నామా గురువుకి? ఆయనకేదో గింత సేవ చేశామా? ఆయన చెప్పిన మాటల్ని మనం ఆచరించామా? ఆయన చెప్పిన దాన్ని పనులు చేశామా? అంతే ఉండేది జీవితం అంతా నాకు. ఎలా జీవించాలో తెలియని దానికి, మూర్ఖత్వంగా భయాలతోనో, భ్రమలతోనో బ్రతికేదానికి, ఇంత జీవితం ఈ గురువు నేర్పించిన దానికి, ఆయన జ్ఞానం ఆత్మ జ్ఞానంతో నాది నా బుద్ధి వికాసం అనేది వికసించుకుంది అని చెప్తా. శరీరపరంగా ఎలా జీవించాలి? మనసుని ఎలా పెట్టుకోవాలి? బుద్ధి వికాసంగా ఎలా జీవించాలి? ఆత్మాయుత జీవితాన్ని ఎలా జీవించాలి? ఎట్లా చూడాలి? ఎలా చదవాలి? అన్నీ గూడా పత్రికని చూస్తూ నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా సులభమైన మార్గంలోనే ఉంటుంది కానీ, ఎప్పుడు కష్టతరమైనదిగా ఆయన నేర్పించలేదు. కష్టంగా నేర్చుకోమని ఏది ఫోర్స్ లేదు. నియమ నిబంధనలు లేవు. ఆదర్శ సూత్రాలున్నాయి మనకి. 18 ఆదర్శ సూత్రాలిచ్చారు. అవి ఆదర్శంగా తీసుకోమన్నారు గానీ, ఇలానే జీవించు, ఇలానే నియమబద్ధతలతో ఉండు, ఇలా అని శాసించలేదాయన గురువు. ఇంత మిత్రత్వంతో నేర్పించిన గురువు నేనెక్కడ చూడలేదు. కానీ నేను చూసింది ప్రపంచం తక్కువే గాని, కానీ అలాంటి మాటలు వినడము, ఆయన నుంచే విన్నాను. ప్రతి గురువు గురించి ఆయన దగ్గర నుంచే విన్నాను. కృష్ణుడేంటి, రాముడేంటి కూడా తెలుసుకుంది ఆయన ద్వారా నుంచే తెలుసుకున్నాను గానీ, నేను ఏ బుక్కుల్లోనూ చదవలేదు. ఏ మహాభారతాలు, భగవద్గీతలు చదవలేదు నేను. ఆయనది వింటూనే రోజు ఒక్కసారైనా ఏదే ఆయన ఆయనది జ్ఞానాన్ని వినాల్సిందే రోజు. మ్యూజిక్ పెట్టుకొని పత్రి గారు ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకుంటే గాని ఆ రోజు నాకు గడిచేదే కాదు. రోజు మార్నింగ్, నైట్ ఆ ధ్యాన సాధన చేసుకుంటూ ఆయన చెప్పే విధంగా ఉన్నానా లేదా? అర్థం చేసుకున్నామా లేదా? ఇలాంటివే ఉండేటివి నాకు. కానీ బుక్కులు నాకు అర్థమయ్యేటివి కాదండి. అవి అర్థం కాకుండా పేజీ తిప్పను నేను. అంటే ఏదైనా రాసారు, దాని గురించి నాకు అనుభవంగా రాకపోతే ఆ పేజీని ఇలా తిప్పను. దాని లోతులకు తెలుసుకోకుండా ఇంకొకటి చదివి ఏంటి లాభమని. అసలు బుక్కులు అర్థమయ్యేటివి కాదు. అర్థం కాకపోయినా పత్రిక గారు చదవమన్నారు. అసలు చదువు తప్పించుకోవాలనే ఆధ్యాత్మికతకొచ్చిన. ఇక్కడ బుక్కులు చదువు అంటున్నారు పత్రిక గారు. నాకు అర్థమయ్యేది కాదు. హ్మ్. ఈడ బుక్కులు చదివి అంటే నాకు పత్రిక గారు రాసినవి సరళంగా ఉంటాయి. వేరే బుక్కులన్నీ గూడా చాలా లోతుకున్నాయి. అవన్నీ కూడా కొంచెం సాధన చేస్తూ ఇప్పుడు పదాలు అర్థమవుతున్నాయి. వాళ్ళు ఏ దాంతో రాసారు, దేనిగా రాసారు. ఇప్పుడు అర్థమవుతుంది. ఏది చదివినా దాని లోతుకు వెళ్ళడానికి. సో, ఇలా అర్థం చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ, సో, అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తూ
ఒక ఎరుకతో జీవిస్తూ ప్రతి క్షణము సంపూర్ణంగా ఎలా ఉండాలి? ప్రతి క్షణము ఎరుకతో ఎలా జీవించాలి? అన్నది అంటే ఒక సమస్య వచ్చినా ఒక నెలకి ఒక ఎరుక అనేది నేను పాటిస్తూ ఉన్నప్పుడు, అది నేర్చుకోవాలన్నప్పుడు నెల రోజుల తర్వాత సమాధానం రావచ్చు. అప్పుడు ఎరుక రావచ్చు నాకు. నేను సాధన పెంచే కొద్దీ అది 10 రోజులకు రావచ్చు. తర్వాత 5 రోజులకి రావచ్చు. తర్వాత 3 రోజులకి రావచ్చు. 2 రోజులకి, మళ్ళీ ఒక్క రోజుకి, మళ్ళీ ఒక్క క్షణానికి, ఒక్క నిమిషానికి అలా తగ్గుతూ వస్తుంది మనం సాధన చేసే కొద్దీ. అప్పుడు సంపూర్ణంగా ఆ క్షణంలోనే ఎరుకతో జీవించడం వస్తాయి. ఒకేసారిగా నాకేం రాలేదు. ధ్యానం నేర్పించగానే అంత మహాజ్ఞానం తెలిసిపోలేదు. ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ, ఒక్కొక్కటిగా అడుగు వేసుకుంటూ, నిదానంగా వెళ్తూ, అర్థం చేసుకుంటూ, సారు చెప్పేటివన్నీ గూడా, పత్రి గారు చెప్పేటివన్నీ కూడా ఎలా చెప్తున్నారు? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది సాధన చేసి ఎలా అనుభవంగా మనం తెచ్చుకోవాలి అంటూ ఆచరణలోకి తెచ్చుకుంటూ, ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం. నో కంప్లెయింట్స్, నో ఇంటర్ఫియరెన్స్, నో జడ్జిమెంట్, నో ఒపీనియన్స్. ఇవన్నీ కూడా నో, నో, నో అంటున్నారు. అది ఎక్కడి నుంచి నో, నో? అంటే ప్రాపంచికంగా ఉన్నప్పుడు సహజంగా అన్ని కంప్లెయింట్స్ ఒస్తున్నాయి. ఒక పని 10 మందితో చేయాలన్నా, 10 మందితో జీవించాలన్నా కంప్లెయింట్స్ ఒస్తున్నాయి జీవితంలో. ప్రాపంచికంగా అది సహజంగా ఒస్తున్నాయి. భార్య భర్త పైన, భర్త భార్య పైన అవ్వచ్చు, పిల్లల పైన, తల్లికి, తల్లి పైన పిల్లలకి. సో, సమాజంలో 10 మందితో పని చేసేటప్పుడైనా అన్నీ వచ్చేస్తున్నాయి కంప్లెయినింగ్స్. సో, ఎట్లా నో కంప్లెయినింగ్‌లో ఉండాలి అన్నది, ఆచరణలో పెట్టుకోవాలన్నది సాధన చే సాధన తే ఒక ఇన్ఫర్మేషన్‌గా వచ్చింది. పత్రి గారి నుంచి తెలుసుకున్నా నో కంప్లెయింట్ అని. చెప్పకుండా, అలా చేయకుండా నేర్చుకుంటూ వస్తాం. అరే! పత్రి గారు చెప్పారు ఒక ఇన్ఫర్మేషన్. అది ఒక ఇన్ఫర్మేషన్‌గానే వెళ్ళింది. తర్వాత నాకై అనుభవపూర్వకంగా అయినప్పుడు అది జ్ఞానంగా మారుతుంది. ఇంకా సాధన లోపల చేసినప్పుడు విజ్డమ్‌గా వస్తుంది. అది విజ్ఞానంగా మారుతుంది. ఎప్పుడైతే ఆ లోపల స్థిరత్వం వచ్చేస్తుందో, దృఢత్వం వచ్చేస్తుందో, ఆ లోపల కదిలిక ఉండదో, అప్పుడు నువ్వు ట్రూత్‌తో జీవిస్తున్నట్టు. అప్పుడు సత్యంతో ఉన్నట్టు. అంటే సమానత్వ భావనతో ఏ ఏది భేదభావం లేకుండా, నేను, నాది అనేది లేకుండా జీవించడం అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నానా? నా లోపలికి నేను ఏంటి అని నా లోపలికి నేను ప్రయాణం చేస్తున్నానా? అన్నది ఎప్పటికి నేను ఫిల్టర్ చేసుకుంటూనే వచ్చాను. నా మనసులో ఉన్న ఆలోచనలు ఎప్పుడు ప్రాపంచిక వైపుకే తీసుకెళ్తాను మనసు. ఎప్పుడు ప్రపంచం వైపుకి, లేకపోతే వాళ్ళ ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా, ఆ వ్యక్తులు ఇలా ఉన్నారని చూపించడమో, లేకపోతే ఇలా కంప్లెయినింగ్స్ ఎప్పుడు కూడా మైండ్‌ది. సో, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అట్లున్నారు, ఇట్లున్నారు అన్నదే చూపిస్తుంది మైండ్. కానీ ఎప్పుడైతే మనసుని పక్కన పెట్టేసి, నీకు నువ్వు సాధన చేసుకుంటూ, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తావో, మనసే అన్నిటికి కారణం. ఆ మనసులో వచ్చే ఆలోచనల వల్లే మనము లోపల కదులుతున్నాం. ఎప్పుడైతే మనస్సుని ఎలా పెట్టుకోవాలో తెలిసిందో, అప్పుడు ఈ ధ్యానం ద్వారా అసలు మనసు లేకపోతే ధ్యానమే అవసరం. ఈ మనస్సు ఉండడం వల్లే ధ్యానము మనకు అవసరమైంది. అసలు మనము లోపల ఉన్నది ఆత్మ స్వరూపులము, మన దైవాలము. మనసు లేని స్టేట్. అలాంటి స్టేట్‌ని ఇలా భూలోకంలో మనసు అన్నది ఏర్పడిపోయింది. సో, ఈ మనసులో వచ్చే ఆలోచనలు చెత్తని ఈ ధ్యానంలో మనము అన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఏర్పరుచుకున్న సంఘం ద్వారా ఏర్పడిపోయిన ఒక బిలీవ్ సిస్టమ్ లోపల అన్నీ కూడా బద్దలైపోతున్నాయి. లోపలంతా కూడా ఒక అల్లకల్లోలం అయిపోతుంది. అలాంటప్పుడు ధ్యాన సాధన అనేది నాకు ఎంత ఉపయోగపడిందో. ఏదైనా తెలియకపోతే అంటే ఈ ఒక విషయాన్ని గురించి నేను ఇంకా హర్ట్ అవుతున్నానో, లేకపోతే బాధపడుతున్నానో
అని ఉంటే ఎప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోతా. సాధన చేస్తా. దాని గురించి ఏది పట్టుకుంటున్నానో చూస్తాను. ఏదైనా పట్టుకుంటున్నానా? అందరితోనూ సంబంధాలుంటాయి. తల్లితో, తండ్రితో, భర్తతో అన్ని సంబంధాలుంటాయి గానీ, ముడి ఉండదు. బంధంలో ఉండి బంధరాహిత్యంలో ఎలా జీవించాలో నేర్చుకోవడం జరుగుతుంది. సో, పత్రి గారు మిత్రత్వాన్ని తెచ్చారు, మధ్య మార్గాన్ని తెచ్చారు, జ్ఞాన నవరత్నాల్ని తెచ్చారు, నవ వివిధ ధర్మాలు తెచ్చారు. ఇవన్నీ పాటిస్తూ ఉంటే చాలా జీవితం అనేది అద్భుతంగా, ఆనందంగా జీవించొచ్చండి. సో, 18 సూత్రాలు ఏంటో దానిలో నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు. నేను ఇంతవరకు నో మెడిసిన్, నో డాక్టర్‌నే చూడలే. ధ్యానం ఎప్పుడైతే మొదలుపెట్టానో 25 ఏండ్లుగా నేను డాక్టర్‌ని చూడలేదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. వచ్చినా కూడా కరోనా వచ్చినా, జ్వరం వచ్చినా, ఏమొచ్చినా పిరమిడ్ కింద ధ్యానం, పిరమిడ్ లోపల పడుకోవడం, హ్మ్. ఒక నిస్సత్తువగా ఉన్న 20 రోజులు నాకు నిస్సత్తువగా ఉండింది. అసలు లేసే పరిస్థితి కూడా లేదు. అలాంటిది పిరమిడ్‌లో పడుకునేసానంతే. ధ్యానం కూడా లేదు. పిరమిడ్‌లో పడుకున్నానంతే. సో, ఇన్ని రకాలుగా ఇంత సైన్స్‌ని పత్రి గారు తెచ్చారన్నమాట. ధ్యాన శాస్త్రాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ఆత్మ శాస్త్రాన్ని ఇన్ని ఇన్ని మనకి మహా జ్ఞానాన్ని మనకు అందిచ్చేశారు పత్రి గారు. మనం ఎంత దాన్ని పట్టుకుంటే అంతలా అద్భుతంగా మన జీవితాల్ని మార్చుకోవచ్చు. మన జీవితాలను అద్భుతంగా జీవించొచ్చు. అది చూసే విధానం మారిపోతుంది. ఒకటే అనుకుంటా నేను. అంటే ఒక విషయాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాను, ఒకరిని ఎలా చూస్తున్నాను అని. అంటే ఈగో స్టేట్ నుంచి చూస్తున్నానా? లేకపోతే దేన్ని ఆధారంగా తీసుకుంటున్నాను? సౌల్ పరంగా, ఆత్మ పరంగా చూస్తున్నానా? ఇలా ఫిల్టర్ చేసుకుంటా లోపల. ఎక్కడ పట్టుకుంటున్నాను అన్నది ఎప్పుడూ నా లోపలికి నేను గమనించుకుంటూ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. అప్పుడు కుటుంబంలో అయిపోని, సంఘంలో అయిపోని, ఇంకా ఏది కూడా నాకు ఆందోళన కానీ, భయాలు కానీ ఏంది లేదు. అంతా ఆత్మస్థైర్యము, ఆత్మ విశ్వాసము, ఆత్మ ధైర్యము, మనస్థైర్యము అన్నీ కూడా పత్రికని చూస్తూ, నేర్చుకుంటూ, ప్రయాణం చేస్తూ, అది ఆచరణలోకి పెట్టామా అని చేసుకుంటూ, అలా జీవితాన్ని నడుపుకుంటూ వస్తున్నాను. ఆనందం అంటే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతంగా ఆనందం. ఆనందము అంటే ఆధ్యాత్మికత. సంతోషము అంటే ప్రాపంచికత. అంటే వస్తువుల ద్వారానో, వ్యక్తి ద్వారానో మనం ఆ సంతోషాన్ని పొందింది. అది భోగం. యోగం ఎప్పుడైతుంది? యోగంలోకి వెళ్ళినప్పుడు అది ఆనందం అన్నది లోపల ఉంటుంది. సంతోషం వచ్చినప్పుడు నవ్వొస్తుందే అలా ఉండదు ఆనందం. సో, ఆనందంతో లోపల అనుభూతితో ఉంటుంది గానీ, అది ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇలా నవ్వు కాదు. సంతోషం అనేది ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఆనందం అనేది అనుభూతి. అది పూర్తిగా ఆత్మకి సంబంధించింది. అప్పుడు ఎప్పుడైతే ఆనందంగా లోపలుంటామో, అప్పుడు కొత్తగా ఉండడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, సృజనాత్మకత అన్నీ గూడా అన్నీ కూడా మనకు అవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతాయన్నమాట. కొత్తగా జీవించడం, ఆ నిమిషంలో ఉండడం, వర్తమానంలో జీవించడం. సో, గతంలో భవిష్యత్తుని వర్తమానంలోనే ఆ క్షణం సంపూర్ణంగా జీవించడం. ఈ 3 కూడా ఆ క్షణంలోనే జీవించడమే ఎరుకతో జీవించడం. మనము భవి గతంలో ఉండిపోకూడదు. భవిష్యత్తులో ఉంటే అన్ని దుఃఖమే గదా! సో, ఈ వర్తమానంలో సంపూర్ణంగా జీవించినప్పుడు, ఆ ఎరుకతో జీవించినప్పుడు నీకు ఏదుంటే అది దాంతో తింటున్నామా? వంట చేస్తున్నామా? లేకపోతే ఇంకొక పని సేవ చేస్తున్నామా? దాని మీద ధ్యాసే ధ్యానమంట. ఆ వర్తమానంలో ఉండడమే ధ్యానం.
ఆ సంపూర్ణమైన అవగాహనతో, ఎరుకతో ఎప్పుడైతే జీవిస్తామో ఎప్పుడూ ఆనందమే. అది ఎవ్వరు చెరిపేది కాదు. ఎవ్వరు చెరపలేరు కూడా. ఆ లోపల ఆ స్టేట్‌ని, ఆ ఆనంద స్థితిని మనము అనుభవించిన తర్వాత ఆ విజనరీ అనేది పెద్దదవుతుందనమాట. వాస్ట్‌గా చూడడం అనేది జరుగుతుంది. సో, ఇలాంటి విషయాల్ని, ఎన్నో విషయాల్ని అర్థం చేసుకుంటూ వచ్చాను పత్రి గారితో. సో, సమతుల్యత. లోపల ఆ సమతుల్యత అయిపోని, సమానత్వం అయిపోని, దృఢత్వం అయిపోని, ఏకత్వం అయిపోని, ఎన్ని ఉన్నాయి చూడండి. ఏది నేర్చుకున్నా లిబరేషన్. ఆ విముక్తి భావంతో చూసినప్పుడు మనకు ఏది అంటుకుపోని స్థితిని, అదే సత్యంలో జీవించడం అంటే. సత్యమే సత్యం అంటే ఎక్కడో లేదు. సత్యమై జీవించడం. నువ్వే సత్యం. నువ్వే విశ్వానివి. నువ్వే ప్రకృతివి. సో, ఇలాంటివన్నీ కూడా నేను స్పర్శిస్తూ, అనుభూతి చెందుతూ ధ్యానంలో అంటే స్వార్థం అంటే ఏంటి? సెల్ఫ్‌లెస్‌నెస్ అంటే ఏంటి? సెల్ఫిష్ అంటే ఏంటి? సో, సేవా దృక్పథం అంటే ఏంటి? నిజంగా మనం సేవ చేసేటప్పుడు నిష్కామ కర్మగా చేస్తున్నామా లేదా? ఏదో ఆశించి చేస్తున్నామా? ఏదో పట్టుకుంటున్నామా? ఆ సేవలో కూడా బాధ వస్తుందా? సేవ చేసేటప్పుడు గూడా ఎందుకు బాధొస్తుంది అని నాకు క్వెషన్ వచ్చిందండి. 25 ఏండ్లుగా ఏదో ఒకటి నా చేతిలో అయినంత పని ఇంట్లో నుంచయినా సరే, బయటైనా సరే నాకు నాకు తెలిసిన జ్ఞానంతో, నాకు తెలిసిన విషయాలతో నేను ఎంతో కొంత వాటిని సేవ చేస్తూ వెళ్తున్నా. కానీ ఎప్పుడు గూడా నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చేశా. కానీ ఒక్కసారి 25 ఏండ్ల తర్వాత నా లోపల అంటే ఇంట్లో నుంచి సేవ చేయడము, సంఘంలోకి వెళ్లి సేవ చేయడం అన్నది చాలా ఆహ్, చాలా డిఫరెన్స్. జ్ఞానంతో కూడినది. సో, ఇంట్లో నుంచి సేవ చేసేటప్పుడు నాకు తెలీదు. ఆ సంతృప్తిని పొందుతూ హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నా. కానీ సంఘంలోకి వెళ్లి అంటే పీఎంసీ కన్నడ అన్నది చూసుకోవాలి అని పత్రి గారు చెప్పినప్పుడు, "నువ్వు చూసుకుంటావా? నువ్వు చేస్తావా?" అని అడిగారు. సో, అప్పుడు నేను చేస్తాను సార్ అని అన్నాను గానీ, వాటి గురించి గాని, యూట్యూబ్ ఛానెల్ అంటే ఏంటో తెలీదు. టెక్నికల్‌గా ఏమీ తెలీదు. ఏమీ రాదు. కన్నడ అంతంత మాత్రమే. సహజంగా ఎంత మాట్లాడతామో అంతే మాట్లాడతా. సబ్జెక్ట్ పరంగా అంతగా మాట్లాడడం రాదు. సో, కంటిన్యూయస్‌లీ కాన్సెప్ట్‌లు చెప్పడానికి అలాంటి లేదు. కానీ ఎంతో కొంత నేను ప్రయత్నం అన్నది నా అనుభవాన్ని చెప్పుకోవడము అంతవరకే ఉండేదన్నమాట. కానీ దాని వెనకమాల టెక్నికల్‌గా ఏం నేర్చుకోవాలో, ఎలా ఎలా పీఎంసీ కన్నడలో నుంచి పత్రి గారి జ్ఞానాన్ని ఎలా మనము అందరికి అందజేయాలి అన్నది ఎప్పుడూ ఉండేది. అది ఎప్పుడు ఉండడం వల్ల ఎలా చేయాలి అన్నది అది నేర్పించేది. తెలియకపోయినా తెలుసుకునే వాటి తెలుసుకున్న దాంతో అవి వెళ్ళేటివి. ఎంత తెలుసో అంత దాంతోనే వెళ్ళేదాన్ని. తెలీదు అన్న భావన అంటే ఇంకా తోడుంటే ఇంకా చేస్తాము అన్న భావన దాంట్లో పుట్టాయి. ఒకటి పట్టేసుకున్నా. ఏంది అంటే నాతో ఇంకొక తోడుంటే నేనింకా ఎంతో పని జేస్తాను గదా! నాకు తెలియట్లేదు. సో, ఒక తోడుంటే నాకింకా బలం చేకూరుతుంది. నేనెన్నో పనులు చేయొచ్చు కదా! ఆ తోడుని నేనే అనేది నాకర్థం కాలేదింకా. ఇంకా లోపల ఏదో సాధన చేసుకోవాల్సిందుంది. హ్మ్. బయట వెతుకుతున్నా. తోడు అంటే భర్త రూపంలోనో, లేకపోతే ఇంకెవరైనా బ్రదర్ రూపంలోనో, వాళ్ళు నాతో సామరస్యంగా ఉంటే ఇంకా పెద్ద పనులు చేసేదాన్ని గదా! అని 25 ఏండ్ల తర్వాత నా లోపల నుంచి ఇంకా ఉందనే దుఃఖము, బాధ బయటకొచ్చాయి. ఎక్కడ నిలబడున్నానని తెలియలే. అర్థమవలా. ఏదో పట్టుకొనున్నా. అప్పుడు అర్థమైనాయి. నా లోపల నేనింకా పట్టుకున్నాను. ఇంకొకరు చేస్తే బావుంటుందని. కానీ ఎంత చేయగలనో అంతే చేస్తే బావుంటుందని నా లోపల దాన్ని తీసేసానంతే.
ఆ తోడు నేనే అని తెలుసుకున్నాను అంతే. ఆ తోడు నేనే అయి ఉండాలని తెలుసుకున్నాను. ఎక్కడైతే తోడు అవసరమో ఆ తోడవ్వు అని వచ్చాయి లోపల. సో, అలా నేను పిఎంసి కన్నడ కానీ, పత్రిజీ మెడిటేషన్ ఛానెల్‌లో కానీ, అలా నాకు తెలిసిన దాంతో నేను నా పనులు చేసుకుంటూ, నా సేవ ఎంతైతే నా చేతులతో చేయగలనో చేస్తూ వెళ్తూ ఉన్నాను. సో, ఇలాంటివన్నీ కూడా సో, నన్ను నేను డిఫైన్ చేసుకోవడం. అంటే నేనెక్కడున్నాను? నేనైతే నేమ్ కోసమో, ఫేమ్ కోసమో, సేవలు జేసేసి ఏవో గొప్పగా ఐడెంటిఫై అవ్వాలనో, వాలిడేషన్ కోసమో, పెద్ద గొప్పగా చెప్పుకోవాలి వాళ్ళంతా గూడా అనే దాని కోసమో, అవన్నీ నా లోపల నేను చూసుకున్నా. ఏవి లేవు. అవి ఏవి లేవు. మరి దేనికి పుట్టావో, ఏ పర్పస్‌తో ఉండాలో అన్నీ కూడా ఒక క్లారిటీతో నాకు ఒక స్పృహ కలిగిందనమాట. సో, ఆత్మ జ్ఞానం తెలిసింది. నేనే ఆత్మ స్వరూపాన్ని అని తెలుసుకున్న స్పృహ అనేది వచ్చింది. అంతటా నేనే ఉన్నది ఆ స్పృహ, ఆత్మ ప్రజ్ఞానం తెలిసింది. అక్కడి వరకు ప్రయాణం చేశా. ఆత్మ విజ్ఞానం అంటే పరలోక జ్ఞానాలను అవి అవి స్పృహించాను, స్పర్శించాను. అందరి అనుభవాల ద్వారా అనుభూతి చెందాను. ఓకే. ఇలా ఉంటాయా? ఓకే. అలాంటి జ్ఞానాన్ని తీసుకోవచ్చా? సో, మరణం అంటే ఏంటి? మరణం తర్వాత ఏం జరుగుతాయి? పుస్తకాల ద్వారా పత్రిగారు 30 ఏండ్లు, 40 ఏండ్లు చెప్పారు మరణం గురించి. మరణం అనేది లేదు అని. ఎలా పుట్టావో, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటావో, మరణం కూడా అంతే సెలబ్రేషన్ చేసుకోవాలి అని పత్రిగారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు. చెప్తూ ఉండగా మనకు అవగాహన పెరిగిందనమాట మరణం గురించి. మరణం గురించి ఎన్నో భయాలు. కొంత బ్రతకాలంటే భయం, మరణించాలంటే భయం, ఏవైనా చేయాలంటే భయాలు. ఇలాంటి భయాలన్నీ లోపల ఉన్నాయని గమనించుకు గమనించట్లేదు నేను. భ్రమలతో ఉన్నానని ఇంత కప్పేసుకొని భ్రమలు, భయాలు, అపోహలు అన్నీ లోపల ఉంటే నీకీ చూపు క్లారిటీ ఎట్లొస్తుంది? క్లారిటీగా ఎలా జీవిస్తాం? జీవితం ఎలా అద్భుతం అయితది? నువ్విలా మూసుకొనుంటే. అలా అన్నీ లోపలున్నవన్నీ అన్నీ గూడా వెళ్ళిపోతూ ఫిల్టర్ అవుతూ ఒక వెలుగుని నా లోపల నేను చూసా. చూసాను అంటే స్పర్శించాను, అనుభూతి చెందాను. సో, ఆత్మ విజ్ఞానాన్ని ఇంకా స్పర్శించడమే జరిగింది కానీ, అది ఒక నాలెడ్జ్‌గా ఉంది. ఇంకా అనుభవ జ్ఞానం లేదు. ఆ మూడో కన్నుతో చూడడం కానీ, ఆ లోకాల గురించి తెలుసుకోవడం కానీ, అన్నీ గూడా పత్రిగారు చెప్తూ ఉన్నవి వింటూ అవి స్పర్శించాను. అండ్, వరలక్ష్మి మేడం గారు 'దేవరహస్యాలు' బుక్ ద్వారా ఎన్నో పరలోక జ్ఞానాన్ని తను 'దేవరహస్యాలు' బుక్‌లో రాసినప్పుడు ఇంత లోతుకుంటాయా? ఇంత అర్థం ఉంటుందా? అంతరార్థం ఇంత లోతుగా అర్థం చేసుకోవాల్సినవున్నాయా? మనము పత్రిగారన్నారు, జ్ఞానం తెలుసుకున్న తర్వాత ప్రజ్ఞానం వైపు వెళ్ళాలి. ఆ జ్ఞానంలో ఉండిపోతే అక్కడ గూడా మూర్ఖత్వమే. అక్కడి నుంచి ప్రజ్ఞానం వైపు ప్రయాణం చేయాలి. ప్రజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నువ్వు ప్రయాణం చేయాలి అని. సో, జ్ఞానం ఉన్నా కూడా అక్కడే నిలిచిపోయిన మూర్ఖత్వంతో ఉండడమే. సో, ఏది కూడా ఇది జ్ఞానం అనేది అనంతం. ఇంత తెలుసుకున్నామా, అంత తెలుసుకున్నామా ఏం లేదు. ఏం తెలీదు. ఏవి తెలుసుకోలేదు. తెలుసుకుంది ఇంతైతే కొండంతంతుంది. అనంతమైన జ్ఞానం ఉంది. సో, ఈ ప్రయాణం అన్నది ఎప్పుడు ఆగనిది. సో, నా లోపల దైవత్వము, ఆ దైవత్వంతో ఉన్నానా లేదా అన్నది
ఇంత ప్రయాణం చేస్తూ నేను ఇంకా ఎంత చేయగలను? ఎంత చేస్తాను? ఇంకా, ఇంకా ఎంత చెయ్యాలి? అనే దాంతో ఉంటానే గాని ఇంకే ఆలోచనలు లేవు. ఇంత ఆత్మ జ్ఞానాన్ని, ఇంత విశ్వరూపాన్ని పత్రిగారిలో చూసేసాను నేను. అంటే బ్రాహ్మణ భోజనం అన్నాం, ఆహారం అన్నాం, బ్రాహ్మణ భోజనం అన్నాం. బ్రాహ్మణ భోజనం అంటే శాకాహారం పెట్టడం కాదండి బ్రాహ్మణ భోజనం అంటే. ఈ శరీరానికి ఆకలైతే తింటే నిండిపోతుంది. శాకాహారం తిన్నా కాదు. ఈ జ్ఞానేంద్రియాలతో చూడ్డం. ఈ జ్ఞానేంద్రియాల స్పర్శని, రుచిని చూడ్డం. అదే బ్రాహ్మణ భోజనం అన్నారు పత్రిగారు. సో మనకేం తెలీదు. మనం ఎట్లా తింటున్నాం? ఎట్లా చూస్తున్నాం? ఎలా వింటున్నాం? ఏం వినాలి? అన్నీ గూడా పత్రిగారిని చూస్తూ, చూస్తూ ఆయనవి ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ ప్రబోధాల్ని అన్నీ వింటూ, 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 వింటూ ఇలా ప్రయాణం చేస్తూ వస్తున్నాను. ఇంకా చాలా నేర్చుకునేదున్నది. ఇంతటితో ఆగేదేమీ లేదు. ఈ శ్వాస ఉన్నంత వరకు. శ్వాసే గురువు అని చెప్పారు పత్రిగారు. ఈ శ్వాసలో ఎంత టెక్నిక్ ఉందో, ఈ శ్వాస లోపలికి వెళ్లి బయటికి ప్రయాణం చేస్తున్న దాంతో ఎంత నేర్చుకుంటున్నామో, ఎంత లోతుకు వెళ్తున్నామో, ఇంకా ఆ అంతరి లోతులకు వెళ్తున్నామా? సో అర్థము, పరమార్థం, జీవిత పరమార్థం అన్నారు. అంతరార్థం అన్నారు. నిగూఢ అర్థం అన్నారు. ఇలాంటివన్నీ దాని లోపలికి లోతుకు వెళ్తూ, వెళ్తూ ఉంటే ఆ జ్ఞానం కొత్తగా మనకు అవగాహన చేసుకున్న కొద్దీ మనకు అర్థమైతూ జీవించడం అన్నది, ఎప్పుడూ జీవించడం అనేది. ఆ క్షణంలోనే మరణిస్తున్నాం, ఆ క్షణంలోనే జీవిస్తున్నాం అనే ఎరుకలో జీవించడం అన్నది ఆ జ్ఞానం ద్వారా మనకు తెలుస్తూ వెళ్తూ వస్తూ ఉంది. ఇలా ప్రయాణం చేస్తూ ఎంతో అద్భుతంగా జీవితాన్ని జీవిస్తూ పత్రిగారి ఇంత అనుభవాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేశారు. ఆయనకి ఎన్ని ధన్యవాదాలు మాటలతో ఏదైనా పదాలు ఉంటే వెతుకుతుంటాను. ఇంకా ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తే పత్రిగారికి అది సరిపోతుందని. అసలు ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి అనుభూతి వస్తుంది గానీ, ఆ అనుభూతికి పదాలే లేవు. సో ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. సాష్టాంగ నమస్కారాలతో ఆయనకి కోటి ధన్యవాదాలండి. థాంక్ యూ వెరీ మచ్. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. సో నా ట్రాన్స్‌ఫర్మేషన్ చెప్పే అవకాశం ఇచ్చినందుకు. సో వెంకట్ గారి టీమ్‌కి, ఇందుకి అందరికి థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. ధన్యవాదాలు. బిందు మేడంకి ధన్యవాదాలు. కన్నడలో చెప్తున్నాను. వెంకట్ గారు బెంగుళూరుకొచ్చి కన్నడ నేర్చేసుకున్నారు మరి. నేర్చుకుంటున్నాను మేడం. కర్ణాటకలో ఇంత పెద్ద మూవ్‌మెంట్ జరుగుతా ఉంది అసలు. ఆ! ఆ! ఇంతమంది మాస్టర్లు ఉన్నారు. అసలు ఏంటి? ఎంత పెద్దగా జరుగుతోంది. ఎంతమంది ఉన్నారు. ఎన్ని ఊర్లు నేను తిరుగుతా ఉన్నాను ఇప్పుడు. సో ఆ! తెలుస్తా ఉంది. కర్ణాటకలో ఎంత బాగా జరుగుతోందో ఇప్పుడే చూస్తున్నాను నేను. సో తొందరగా ఆ! కన్నడ నేర్చేసుకొని కర్ణాటక వచ్చేద్దామని చూస్తున్నాను మేడం. వావ్! ఎందుకు హ్మ్. ఇంత కర్ణాటక మీద పడింది మీకు? అంటే బాగున్నారు కదా! ఇక్కడ చెప్తే నేర్చుకునేలా ఉన్నారు. అక్కడేమో అందరూ నేర్చేసుకున్నారు. చాలా మంది ఉన్నారు అక్కడ. సో అవునా? అందుకని. అంటే బెంగుళూరులో బాగుంది. నేచర్ గాని అన్నీ కూడా ఇక్కడ శాకాహారులు కానీ ఆ ఎనర్జీ వేరు. సో ఉన్నది కూడా లోపల అంతా గూడా చాలా ప్యూరిటీతో ఉంటారు చాలా మంది. శాకాహారం అవునండి. ఎక్కువ అవును. కర్ణాటకలో. సో దానివల్ల యెస్. అనిపిస్తది నాకు. హ్మ్. యెస్ మేడం. సో అది విషయం. బాగుంది. అన్నీ కలుస్తూ బళ్ళారికొచ్చాను. బళ్ళారిలో ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి. అవునా? ఓకే. ఓకే. హ్మ్. ఓకే. మాకు రేపు దగ్గరగానే ఉన్నారు. గంగావతి హ్మ్. యాహ్! ఇంటికి దగ్గరగానే ఉన్నాను. థాంక్ యూ సో మచ్ మీరొచ్చినందుకు, మీ విషయాలన్నీ షేర్ చేసినందుకు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. యాహ్!
ఎస్ ఎక్సలెంట్ మేడం. ఇందు గారు, ఓవర్ టు ఇందు. ఎక్సలెంట్ మేడం. నిజంగా నేనైతే ఫస్ట్ టైం మీ అనుభవాలు ఇలా వినడం. ఎప్పుడు అనుకునేదాన్ని మేడం అన్ని పదాలు ఉపయోగిస్తా ఉంటారు మీరు కొన్ని వర్డ్స్ ని. ఆ! అంటే మీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా ఇలా అనేది నాకు నిజంగా తెలీదు. సో కాకపోతే మీ 25 ఏళ్ల ఈ జర్నీ నిజంగా మీ మాటల్లో తెలుస్తుంది ఇప్పుడు. ఆ అనుభూతి మీరెప్పుడు అంటుంటారు. నేను అక్కడ కూడా విన్నాను కదా! కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో నాకు తెలియకుంది మేడం అసలని పద్మమ్మతో. హ్మ్. హ్మ్. సో ఇవాళ ఆ! క్లారిటీ అంటే ప్రతి విషయం పైన ఒకటి అనాలిసిస్ చేసుకొని క్లారిటీ. అంటే జనరల్‌గా అందరూ ఆలోచించే విధంగా కాకుండా, ఆ జ్ఞానపరంగా మనం ఇన్నర్‌గా ఎట్లా లోపల మనం మదనం చేసుకోవాలి. చేసుకుంటేనే కదా ఇది బయటకొస్తుంది. ఈ విజ్ఞానం అవును. అనేది బయటకొస్తుంది. సో, హ్మ్. అదనేది చాలా బాగా వివరించారు మేడం. ప్రతి ఒక్క పదాన్ని దాన్ని అర్థం చేసుకొని, అంతలాగా అనాలిసిస్ చేసుకోవటం అనేది నేను చూసిన పర్సన్స్‌లో రేర్. అందులో హ్మ్. మీరు ఒకరు నిజంగా. అంటే మనం అనుభవాలు, ఆయనతో జర్నీ అలా అంటే ఆయనను చూసి మనం ఫీల్ అయ్యి, ఆయనను చూసి ఫిజికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయిన విషయాలనే షేర్ చేసుకుంటాం ఆల్‌మోస్ట్. అలా కాకుండా ఆయన దగ్గర నుంచి నిజంగా ఇవాళ ఏం నేర్చుకున్నాం? ఆయన ఏం మనకు నేర్పించారు? ఆ! హ్మ్. సో, ఇది మటుకు ఎక్సలెంట్ మేడం. నాకు చాలా నచ్చింది. సో, ప్రతీదీ దాన్ని గుర్తించి హ్మ్. ఆ పదాలు ఉపయోగించడం అయితే నాకు చాలా నచ్చింది. నిజంగానే మేము నేర్చుకోవాలి మేము కూడా మరి ఇవన్నీ. తెలుసుకోవాలి కూడా. యెస్. ఎక్సలెంట్. నాకైతే చాలా థాంక్ యూ. నచ్చింది. యెస్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ యాహ్! అండి. ఫ్రెండ్స్. మీరు ఇంత ఆహ్, బాగా క్లాస్ చెప్పినందుకు మీ ఫైన్ ని తీసేస్తున్నాం మేము. వావ్! వండర్‌ఫుల్. ఏదో ఒక లాభం పొందానయితే వెంకట. ఫైన్. యాహ్! ఓకే హ్మ్. ఫ్రెండ్స్. సో, ఇక్కడ హంపన్న గారు ఎమ్మిగనూరు నుండి. హాయ్ అండి. హంపన్న గారు. సో, ఫ్రెండ్స్ మేడం గారితో ఇంకా ఏదైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడొచ్చు ఎవరైనా కూడా. యాహ్! ఓకే పోనీ మేడం, ఫ్రెండ్స్ మరి మీరు మనం ఒక పత్రిజీ ఫిలిం ఒకే ఒకేషన్ మాట్లాడేస్తాం మేడం. బిజినెస్ అయినా ఓపెన్ చేసుకోండి. మీ దర్శనాలు చేసుకుంటాను. ఇక్కడున్న వాళ్ళని. కార్‌లో నేను డ్రైవింగ్ లో ఉన్నాను అందుకని ఇది చేయట్లేదు. ఓకే. లక్ష్మి మేడం, తర్వాత వెంకట్ సార్, వెంకట రమణ, రమణ, వెంకటరమణయ్య ఇంకా గారు. మహాలక్ష్మి, హంపమ్మ. యాహ్! మేడం ఇవంతా హంపమ్మ. అయితే మీకు ఒక గుడ్ హ్మ్. న్యూస్ చెప్పాలి. ఓకే. మనం చెప్పండి పత్రి గారి ఇది డాక్యుమెంటరీ ఆ! థియేటర్స్ లో 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం సినిమా లాగా. ఫస్ట్ రిలీజింగ్‌లో చెప్పు నేను ఆ రోజే వెళ్ళాలి. ఆగస్ట్ 31 మీకు ముందే అవునా? అమ్మేస్తాం టికెట్. వావ్! పత్రి వండర్‌ఫుల్. మేడం బర్త్డే ఆ రోజు. అందరం ఓహ్! చూడు. వండర్‌ఫుల్ అయితే. హ్మ్. ఉమ్. ఫస్ట్ ఆదిశంకరయ్య టికెట్ గారికి హ్మ్. వేలం పెడతాం. అబ్బో! వేలమా? ఆ, ఉమ్. వండర్‌ఫుల్. ఏదో ఒకటి చేయాలిగా. హిమబిందు మేడం దాన్ని పాడుకోవాలి. అవన్నీ నేను పాడలేను. ఆడుకు అది ఏమన్నా చూసి ఆడుకుంటా. పాడుకోలేను. ఆడుకుంటారా, పాడుకోరా మీరు? ఉమ్. అవును. అదే మేడం, దగ్గరలో మీకు దగ్గరలో థియేటర్ లో రిలీజ్ చేస్తాం. మీరు ఓకే. రండి, మీ ఆ! ఫ్యామిలీని ఫ్రెండ్స్ అందరిని తీసుకొని రండి అంతే. తీసుకొనొస్తాం వెంకట్. సరేనా? ఆ! థాంక్ యూ. చాలా బావుంది. థ్యాంక్ యూ అండి. సినిమా రావడం, అంతా స్క్రీన్‌లో చూడడం సార్‌ని అంటే మామూలు విషయం కాదు. విజిల్స్ వేయాల. అది. హ్మ్. సార్ అయితే నాకిక్కడ ఒక క్వెషన్. సార్. హ్మ్. చెప్పండి చెప్పండి. అదే హిమబిందు గారితో విజిల్ వేయించే ప్రయత్నమే చేస్తున్నాం మేము. విజిల్ రాదు. విజిల్ రాదు కానీ కుయ్ అని అరుస్తా. రూ. 10 కాదు. ఉంటుంది విజిల్. విజిల్ విజిల్ ఉంటుంది. కొనుక్కొని వెళ్దాం. విజిల్ కొనుక్కొని వెళ్దాం. ఆ! అది ఈజీ. కొనుక్కొనెళ్ళాం. హ్మ్. విజిల్ ఎళ్దాం. కొనుక్కొనెళ్ళాం. నాకు, నాకు విజిలేయడం అంటే చాలా ఇష్టం. బట్ రాదు. ప్రయత్నించినా కూడా నాకు రాదు. అందుకే విజిల్ కొనుక్కొని వెళ్దాం. యాహ్! అంతేగా? చెప్పండి, ఏదో డౌట్ అన్నారు చెప్పండి. హ్మ్. సార్ యాక్చువల్లీ ఒక డౌట్ ఏంటంటే, పత్రిక ఇప్పుడు
ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అయినా కానీ, వేమన వారులైనా కానీ, ఎవరైనా కానీ వాళ్ళ మూవీ తీస్తే ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఓహో! వీళ్ళిలా ఉండేవాళ్ళు కదా! సో, అందుకే ఆ మూవీ తీస్తే ఇంతటి మహానుభావులు ఉండిపోయేవారా అని వాళ్ళ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఈ తరం వాళ్ళు. మరి 'పత్రి' గారిని ఆల్‌మోస్ట్ 80% పీపుల్ చూసిన వాళ్ళే ఉన్నారు కదా! దగ్గరుండి చూసిన వాళ్ళే ఉన్నారు కదా! ఓన్లీ 20% చూడలేదు ఇంకా. కానీ హ్మ్. మరి ఇప్పుడు మూవీ తీస్తే ఓకే. ఇప్పుడు ఈయనని చూసాం కదా! ఈయన ఇలా కాదు కదా! అనింది. సో, అలాగే కదా! ఉన్నింది. అని చూసింటాం కదా! పెద్ద ఇంట్రెస్ట్ రాకపోవచ్చేమో ఆ మూవీ చూడ్డానికి అని. మనం చూసిన విధంగా ఇంకొకరు చూడలేదు ఇందు. మనం కాదు. 'పత్రి' గారి క గురించి అందరూ చూసారని, అందరికీ తెలుసు అని. హ్మ్. కానీ ఆ వ్యూ ఆహ్, ఆహ్, హ్మ్. వేరే వేరే వ్యూస్ ఉన్నాయి గదా! ఆ వ్యూస్ అన్నీ మనం చూసిండం. నేను ఒక భాగం చూసుంటా 'పత్రి' గారిని. హ్మ్. హ్మ్. ఇంకొక ఇంకొక భాగం నేను చూసిండను. ఇంకొక ఫేస్ నేను అవును. చూసుండను. అది నేను అవును. తెలుసుకుంటా. ఓకే. ఇలా ఉందా అని నేను గూడా తెలుసుకుంటా. నేను చూసా కూడా అది కొత్తగా చూస్తా. అవును. అందులో ఎన్నో ఆ! తెలియని కోణాలున్నాయి. తె యాంగిల్స్ తె ఎన్నో ఉన్నాయి. తెలియని కోణాలుంటాయి గదా! హ్మ్. అవి నేను తెలుసుకుంటా గదా! సినిమా నుంచి. హ్మ్. హ్మ్. నేను ఒక వ్యూలో చూసి నేను ఇది అనుకున్నా. కానీ ఇంకో వ్యూ కనిపిస్తుంది మనకి. హ్మ్. కదా వెంకట్ గారు? నేనేదో చెప్పేసాను. లేదు ఉన్నాం ఎగ్జాక్ట్‌లీ. సార్. అయితే కొత్త కోణం ఉండొచ్చు. సార్ లేదా కొంతమందికి అన్ని కోణాలు తెలిసుండొచ్చు. కానీ మనం ఓకే. సినిమా తీస్తోంది ఇప్పుడున్న వాళ్ళ కోసం గాదు. అవునవును. గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త భవిష్యత్ అవును. తరాల కోసం తీస్తున్నాం. భవిష్యత్తు కొత్త వాళ్ళు చూడాలి. కొత్త వాళ్ళు. ఇంకెప్పటికీ హ్మ్. మేడం ఉండిపోతుంది సినిమా అంటే. భూమి భూమి ఎప్పటికి మీద ఉంటది. చివరి మనిషి ధ్యాని సాకారం అయ్యేంత వరకు మనం పని చేయాలి. పని మనకు చేయాలి. మోటివేషన్ కావాలా వద్దా? హ్మ్. అంతేగా. పత్రి గారి కన్నా మోటివేషన్ ఇంకేం దొరుకుతది మనకు? హ్మ్. యెస్. వెంకట్ పోయినా, ఇందుమతి గారు పోయినా, హిమబిందు గారు పోయినా సినిమా ఉంటదండి. సినిమా ఉంటది. అదే గదా! పిరమిడ్స్ యాహ్! ఉంటాయి. ఎందుకంటే వాంటెడ్‌గానే అడిగాను సార్. ఈ క్వెషన్స్ వేస్తా ఉంటారు కదా! తిరిగి నేను కూడా ఆన్సర్ ఇవ్వగలగాలి, తెలుసుకోగలగాలి మీ దగ్గర నుంచి అని చెప్పేసి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరికైనా కూడా తెలియాలని అడిగాను. హ్మ్. యెస్ మేడం. మంచిది. మాకు అర్థమైంది. అందుకే మేము కూడా చెప్పాం. యెస్. హ్మ్. ఆ! యెస్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. ఆ! హంపమ్మ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి. హాయ్ అండి. నమస్తే. మాట్లాడండి మా. స్ట్రక్ నమస్తే మేడం. అయినట్లుగా ఉన్నారు. మేడం అమ్మ అన్‌మ్యూట్ అన్‌మ్యూట్ చేయండి. చేసుకోండి. అన్‌మ్యూట్ చేసుకోండి. హ్మ్. మేడం వినపడట్ల. అన్‌మ్యూట్ చేయండి. అన్‌మ్యూట్ చేయండి. ఒక్క సెకండ్ నేనైనా చేస్తాను. ఎక్కడున్నారంట ఆయన? ఇక్కడన్నా విద్యానగర్‌లో మేడం ఉన్నారంట. వినపడుతుందా? వస్తాను. మేడం వినపడుతుందా? లేదు. లేదు అన్‌మ్యూట్ అవ్వలా. వినిపిస్తుందమ్మా. ఇంకా అవ్వలేదా? అన్‌మ్యూట్ మీరు మాట్లాడండి చూద్దాం. మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఆ! అవునా? మాట్లాడండి. మేడం గారు నేను మాట్లాడండి. పత్రిజ మీద పాట పాడతా. మేడం గారు పత్రిజ మీద పాట పాడతా ఒకటి. పాడదునా? వినిపిస్తుందా? పాడండి పాడండి. పాడదునా? ఓకే. ఓకే. థాంక్స్ అమ్మా. ఆ! పాడండి. అయ్యో! కట్ అయ్యారు. ఆ! అదే వైఫై సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నట్లుంది. నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. యెస్. రోజా గారు అంటే స్పీచ్ టాబ్లెట్ రోజా గారేనా? అవునండి. మేడం నమస్కారం. నమస్తే సార్. జీకే గారిది ఎల్లుండి ప్రోగ్రామ్ మేడం. మొత్తం స్పీచ్ టాబ్లెట్ వాళ్ళందరూ వచ్చేయాలి జూమ్ లోకి. చూసుకోండి మరి. ఆ? వచ్చేస్తానండి. అదే ఆ! ఆ! ఎన్ని రోజులైందో జీకే గారిని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చూసి. అదే కదా మరి. మేము పట్టుకొస్తున్నాం, మరి మీ వాళ్ళందరూ మీరు పట్టుకురావాలి. పట్టుకొస్తాం ఖచ్చితంగా. ఉమ్. ఏటి ద్వారహట్ రారా మీరు? సినిమా పూర్తి చేసుకుని వస్తాం మేడం. ద్వారహట్ వస్తాం, యూకే కూడా వస్తాం కావాలంటే. ముందు అవునా? సినిమా అయిపోవాలి. ఓకే. ఓకే. సార్‌ది ఎప్పుడు షూట్ ఉంది? 1వ తేదీ మేడం.
అవునా? ఒకటి మరి ఇక్కడ 3కొస్తారు. ఎన్ని రోజులు? ఒక్కరోజు సరిపోతుందా సార్‌కి? ఒక్కరోజు చాలు నాకు. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. యెస్. హ్మ్. పంపమ్మ గారు యెస్ మేడం. థాంక్ యూ. హ్మ్. వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. సో సెషన్‌ని క్లోజ్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. క్లోజ్ చేసేద్దాం. యాహ్! యాహ్! థాంక్ యూ 7:50 మేడం. అయింది. థాంక్ యూ. మేడం చెప్పండి. లేదు 7:50 అయింది. యెస్. చాలా యెస్. ఎక్కువ సేపు మేడం. అయిపోయింది. గోవింద్ గారు అకౌంట్ నెంబర్ ఏమైనా పంపమంటారా? రెడ్డి సార్. ఏంటి వెంకట్? సార్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏమైనా పంపమంటారా? అర్థమవులా? బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏమైనా బ్యాంక్ పంపమంటారా? అకౌంట్ అందరికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇచ్చారు వెంకట్. నేను ఎంత చేయగలుగుతానో అంత. బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు ఉంటుందని తెలుసు నాకు. అక్కడ ఎయ్యాలని కూడా తెలుసు. ఆ ఎరుక ఉంది. ఎప్పుడు ఎయ్యాలో అప్పుడు వేస్తాను వెంకట్. హ్మ్. వెంకట్ గారు ఎక్కడండి షూటింగు జీకే సార్‌తో? మేడం కొత్తపేటలో మేడం. ఓకే. హైదరాబాద్ కొత్తపేటలో. మీరు ఫీడ్ ఓకే. యాహ్! ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదా ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమాన్ని. సో ఇవాల్టి ఈ సీనియర్ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మరి ఎలా అందుతుంది ఆ జ్ఞానం, వాళ్ళు ఎలా గ్రహించారు పత్రి గారిని చూసి, మన కాన్సెప్ట్ ఏంటో నాకైతే ఈరోజు ఫుల్ఫిల్ అయ్యిందని అని అనిపిస్తుంది. ద కంప్లీట్ మ్యాన్ అని ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు, ఎలా ఆ పరిపూర్ణత్వాన్ని మనమే తెలుసుకొని కొంత సాధించగలుగుతున్నాం, ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే ఆ పరిపూర్ణత్వాన్ని నుంచి తీసుకున్న ఈ జ్ఞానాన్ని మనం ఎలా పరిపూర్ణత్వం పొందుతున్నాం అనేదే ఇంపార్టెంట్ కదా. అందుకే ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ వస్తున్నాం. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో వీక్షించినందుకు. సో అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, అలాగే పత్రిజీ ఫిలిమ్స్ అన్న యూట్యూబ్ ఈ 2 ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమం అందివ్వబడుతూ వస్తోంది ఫ్రెండ్స్. అక్కడంతా కూడా మీరంతా కూడా వీక్షించవచ్చు. సో అలాగే ఈ ఛానల్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తూ వెళ్తే కనుక మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ ఇంకా ఇంకా అందివ్వబడతాయి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయటం అస్సలు మరవద్దు. ఎందుకంటే గనుక మీ కామెంట్స్ వచ్చేసి మాకెంతో సపోర్ట్‌నిస్తాయి. ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళవుతారు కూడా. ఓకే. థాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే గనక ఆగస్ట్ 15వ తేదీన సత్యమేవ జయతే, హింస छोड़ो హంస పకడో అన్న ఒక బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టింది పత్రిజీ మెడిటేషన్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. సో అక్కడ 24 గంటలు నిర్విరామంగా ధ్యానం జరగబోతోందండి. అందులో 48 దేశాలు, 48 కంట్రీస్ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. సో సుమారుగా 3000, 4000 మంది గూడా అక్కడ పార్టిసిపేట్ అవ్వబోతున్నారు జూమ్, యూట్యూబ్ సెషన్స్ ద్వారా. సో అలాగే 1,00,00,000 మందితో కూడా ఆ ధ్యాన యజ్ఞం చేయించాలని కూడా ఆ సంకల్పంతో ముందుకు సాగుతూ వెళ్తోంది ఈ ఛానల్. సో మరి అలాంటి బృహత్కరమైన కార్యక్రమంలో పాల్గొనడం ఎవరు కూడా మరవద్దు. సో అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఆ సమయానికి ధ్యానానికైనా మీరు ఉపక్రమించండి. కూర్చోండి. అంటే లీవ్ అయిపోవడం. ఎక్కడ కూర్చున్నా, అంటే ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనా ఆ 24 గంటల్లో ఏ సమయంలో అయినా ఒక గంట అయినా కూడా ధ్యానానికి కూర్చోండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా పత్రిజీ దివ్య సందేశానుసారంగానే జరుగుతూ వస్తోంది మరి. ఓకే. థాంక్ యూ సో మచ్. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్.